ఎమ్మెల్యేలందరూ ఆగ మేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద నిన్న అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిర్రు. దీన్ని ప్రజలు గమనిస్తాం. ఈ జిల్లాలో సంవత్సర కాలంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒక ఏడాది కాలంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో సొరంగ మార్గాన్ని ఏనాడు గడిచిన పాలకులు గడిచిన ప్రభుత్వం పట్టించుకోలేదు. గౌరవ R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చొరవ చేసి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పలు దఫాలుగా మాట్లాడి మా ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ముఖ్యమంత్రి గారి కాడికి ఇరిగేషన్ మంత్రి గారి కాడికి వెళ్ళి అనేక దఫాలుగా రివ్యూ చేసి అమెరికాకు పోయి అక్కడి నుంచి ఆ సొరంగ మార్గాన్ని తీస్తున్నటువంటి మిషనరీకి బేరింగ్లు అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ కంపెనీతో మాట్లాడి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి సొరంగ మార్గాన్ని పూర్తి చేసే ప్రయత్నాన్ని మా మంత్రి అడ్డగోలుగా మాట్లాడుతాం. ప్రజలు దీన్ని గమనించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. దీంతో పాటు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ఫస్ట్ దఫాగా 50,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే 100 కోట్ల పైచిలకు నిధులు అవసరం ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇరిగేషన్ శాఖ మంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆ కెనాల్స్కు కొబ్బరికాయ కొట్టించేసి ఈరోజు మేము బ్రాహ్మణ వెల్లంని ఒక కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నాం. చెరువులో నీళ్లు నింపినాం, గ్రౌండ్ వాటర్ని పెంచినాం. దీన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి, దీన్ని కూడా చూడలేనటువంటి పరిస్థితి కళ్ళున్న కబోదుల్లాగా బీఆర్ఎస్ వాళ్ళు వ్యవహరిస్తారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, పునాదిగాని కాలువలకు గడిచిన ప్రభుత్వంలో గడిచిన పాలకులు గత పాలకులు కాంట్రాక్టులు వాళ్ళ అనుచరులకు ఇచ్చుకొని కాంట్రాక్టర్ని వాళ్ళ అనుచరులకు వాళ్ళ బినాములకు ఇచ్చుకొని ఆ కాలువ పనులు సక్రమంగా చేయక పూర్తిగా కాలువల్ని ధ్వంసం చేస్తే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు భువనగిరికి వచ్చినటువంటి సందర్భంలో మొన్న మూసిని సందర్శించినటువంటి సందర్భంలో పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, పునాది కానీ ఆసిఫ్ నగర్ కాలువలు పాత మూసి మీద ఉన్నటువంటి అన్ని కెనాల్ని పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పేసి ఈరోజు ధర్మారెడ్డికి 129 కోట్లు, పిల్లాయిపల్లికి 95 కోట్లు, అట్లాగే పునాది కాని కాలువకు నిధులిచ్చి టెండర్ అయ్యి ఈరోజు ఇంత వేగంగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఇంత వేగంగా ఇరిగేషన్ రంగాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నాన్ని మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చేస్తూ ఉంటే ఓడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా అందరికి ఒకేసారి పూనకం వచ్చినట్టుగా నిన్న ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేటువంటి విధానాన్ని ప్రజలకు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కానీ ఒకటే చెప్పారు. వాళ్ళు తిడుతున్న వాళ్ళు మాట్లాడుతున్న బూతుల్ని సమాజం గమనిస్తుంది. మనం విజ్ఞతతో మాట్లాడదాం, విజ్ఞతతో వ్యవహరిద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. చిట్టదలుచుకుంటే 10 సంవత్సరాలుగా మీరు చేసిన విధ్వంసం మీద రోజు 366 రోజులు గంట గంట నిమిషం నిమిషం తిట్టినా మీరు ఇంకా ప్రజలకు బాకీ పడి ఉంటారు, ఈ జిల్లా ప్రజలకు బాకీ పడి ఉంటారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఈ జిల్లాకు ఏం చేసినామో అనేటువంటి చెప్తా ఉంది. రండి, మీరు శ్వేతపత్రం తీసుకుని మీరు నల్గొండ మున్సిపాలిటీలో, నగరకల్ మున్సిపాలిటీలో, అట్లాగే తిరుమలగిరి మున్సిపాలిటీలో, మోత్కూరు మున్సిపాలిటీలో, భువనగిరి మున్సిపాలిటీలో డివైడర్లు కట్టినాం, సెంటర్లో లైటింగ్స్కు ప్రపోజల్ ఇచ్చినామని చెప్తాం. ఇవన్నీ కూడా అప్పు తెచ్చిందే. ఏ ఒక్కటి కూడా ప్రభుత్వమో ముఖ్యమంత్రి SDF నుంచో మున్సిపాలిటీ నుంచి వచ్చినటువంటి నిధులు కావు. ఇవన్నీ కూడా అప్పులు చేసి పప్పుకూడు తినిపోయిన తప్ప మీరు చేసింది మాత్రం శూన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. కాబట్టి అభివృద్ధికి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అవుతారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవుతారు తప్ప 100 అవతారాలు ఎత్తిన అభివృద్ధికి నమూనా మీరు గారు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీనే, మూసీ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీనే,
ఈ జిల్లాలో అనేక కెనాల్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే, అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ను చేసింది కాంగ్రెస్ పార్టీనే, నల్గొండలో కలెక్టర్ ఆఫీస్ నుంచి అన్ని కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి మీరు చెప్పుతున్నట్టు గురుకుల పాఠశాలలు తెచ్చినాం, అద్భుతంగా బిల్డింగ్లు కట్టినాం, అద్భుతంగా స్కూళ్ళు నిర్మించాం. ఒక్క గురుకుల పాఠశాలకైనా సొంత బిల్డింగ్ కట్టిరా? ఒక్క గురుకుల పాఠశాలకు చర్చకు రండి. ఈ జిల్లాలో ఈరోజు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు మునుగోడుకు ఒక 200 కోట్లతో, నల్గొండకు ఒక 200 కోట్ల పైచిలకు, అట్లాగే నెకరకల్లుకు, తుంగతుర్తికి, ఆ తర్వాత నాగార్జున సాగర్కు ఒక ఏకకాలంలోనే ఇన్ని కాన్స్టిట్యున్సీలకు గురుకులాలు ఇచ్చారు. మిగతా కాన్స్టిట్యున్సీలకు కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఏడాది కాలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఏడాది కాలంలో ఈ జిల్లాను అన్ని విధాలుగా సస్యశ్యామలం చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని మా ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు చేస్తూ ఉంటే, కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళ మీద మీకు ఎందుకు అంత అక్కసు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు వారిని నేను అడుగుతా ఉన్నా. వారికి ఒకటే చెప్తున్నా, ప్రజలు మిమ్మల్ని ఓడించి ఇంటికాడ కూర్చోబెట్టారు. మీరు రియలైజ్ కాండి, మీరు చేసినటువంటి తప్పుల్ని, మీరు చేసినటువంటి పాపాలని, దాని నుంచి మీరు కడుక్కొని బయటికి రండి. మళ్ళీ తిరిగి మీకు ప్రజల అవకాశం ఇస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే అప్పుడు ప్రజలకు సేవ చేయండి. కానీ చేస్తున్న మాకు కాళ్ళల్లో కట్టెలు పెట్టుడు, కళ్ళల్లో నలుసులాగా, చెవిలో జొర్రీగల్లాగా మీరు తయారు కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఈరోజు నిత్యం ఈ జిల్లా అభివృద్ధి కోసమే 2 మంత్రులు కృషి చేస్తాం. ఈ జిల్లాలో ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని మేము చెప్తున్నాం. నల్గొండ జిల్లాలో కొత్త ఆయకట్టుకు డిండి ప్రాజెక్టు నుంచి కానీ, శివన్నగూడెం నుంచి కానీ, బ్రాహ్మణ వెల్లాంల నుంచి కానీ, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి నుంచి కానీ ఒక్క ఎకరాకు కొత్త ఆయకట్టుకు మీరు నీళ్ళు ఇస్తే చర్చకు రండి, మేము చర్చకు సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి మా మంత్రి గారి పైన అవాకులు చెవాకులు పేలితే ఇక ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజలు ఆగ్రహిస్తే, ప్రజలు తిరుగుబాటు చేస్తే, ప్రజలు ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే మీరు తిరగలేరు అనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీరు మాట్లాడేటప్పుడు రాజకీయ పరిభాషను వాడండి, రాజకీయ విమర్శలు చేయండి. వ్యక్తిగత విమర్శలు చేసి వ్యక్తిగతంగా ఇది చేసేస్తే ఈరోజు మేము కూడా మాట్లాడవచ్చు. మేము మాట్లాడటం మొదలు పెట్టేస్తే మిమ్మల్ని, మీ కుటుంబాలు కూడా ఇళ్లకు రానివ్వవు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, నోరు దగ్గర పెట్టుకోండి, నోరు జాగ్రత్త పెట్టుకోండి. నోరు దగ్గర పెట్టుకొని జాగ్రత్త పెట్టుకుంటే ఫినాయిల్ బాటిల్ తీసుకుని వచ్చి మా కార్యకర్తలు మీ నోర్లు శుద్ధి చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.